కళ్యాణ్ రామ్ గారు, ప్రదీప్ గారు మీకు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు దీంట్లో పటాస్ షేడ్స్ ఏమైనా కనిపిస్తాయా అనే ఫీల్ కలిగిందా మీకు? బికాస్ పోలీస్ మీరు ఇందులో పోలీస్గా కనిపించట్లేదా అసలు మాకు? లేదు కదండి. కానీ ఆవిడ ఆశయం అది కదండి. ఆశ ఉండొచ్చండి, బట్ ఏం జరుగుతుందో సినిమాలో చూడాలి కదా. అయ్యో, కాదు మెల్లగా 20% కథ కూడా లాగేద్దాం డిసైడ్ అయిపోయారా మీరు? ఈ సినిమాలో ఆ మదర్ కి బర్త్డే కేక్ తినిపించడం అనేటువంటి ఆ సీక్వెన్స్ ఉంది చూసారా? ఇది రియల్ లైఫ్ లో మీరు ఎప్పుడైనా చేశారా? రియల్ లైఫ్లో అంటే నాకు ఆల్మోస్ట్ నాకు 11 years వచ్చేంత వరకు 11-12 years వచ్చేంత వరకు మా అమ్మగారి పుట్టినరోజు తెలియదు నాకు నిజంగా. అంటే ఆవిడకి తెలియదు. ఓకే, అంటే అప్పట్లో డేట్ అది తెలియదు, డేట్ ఏం తెలియదు. జాన్లో పుట్టాను అనే ఒక ఇది ఆవిడకి తెలియదు. సో ఒక చిన్న యాంగ్జైటీ అన్నమాట. అదేంటి, నాకు బర్త్డే అని చాలా ఇష్టం అండి. నేను మా ఫ్యామిలీలో అందరు బర్త్డేస్ గుర్తుపెట్టుకుంటాను. నాకు ఇష్టం టు విష్ దెమ్, టు బీ దేర్. ఇట్స్ సెలబ్రేషన్ బికాస్ దట్స్ అ బర్త్. కళ్యాణ్ రామ్ గారు, అర్జున్ క్యారెక్టర్ కి కళ్యాణ్ రామ్ గారికి డిఫరెన్సెస్ కానీ లేకపోతే సిమిలారిటీస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఫైట్లో ఒకటి నేను బైట్ చేయనండి, ఎవరిని కొట్టలేదు ఇప్పుడు దాకా. అది మినహాయిస్తే అమ్మ పట్ల అంటే నేను అమ్మగారికి ఇచ్చే ఒక గౌరవం కానీ ఆవిడ్ని నేను అంత బాగా అంటే షీ's everything for me అండి. Like my mother is everything for me. Like if my mom wouldn't have been there, probably today my character which is being talked or which is being told is not there. So that is very similar and it's exactly in what Arjun character is in this film. బయట కూడా చాలా డిసిప్లిన్ పెట్టారు, వెరీ డిసిప్లిన్. ఓకే, చాలా ప్రేమ ఆప్యాయతకి విలువలు ఇచ్చే మనిషి నిజంగా. సో వాళ్ళ మదర్ కూడా అలా పెంచారు ఆయన్ని. అంటే మేము ఈ కాలంలో నేను అదే అంటానండి, ఈ కాలంలో అంత డిసిప్లిన్గా అంత పద్ధతిగా పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం రేర్. అది బాబులో చూసాను నేను నిజంగా. సో చక్కగా బాండ్ అన్నది ఏర్పడింది ఈ సినిమాలో మా ఇద్దరికి. ఐ థింక్ అది కంటిన్యూ అవుతే బాగుంటుంది అన్నది.